తేజ ఫోన్ నంబర్. ఈ నంబర్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి ముందు ఆఖరిగా ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయో ఎంక్వైరీ చేసి ఆ లిస్టు నాకు ఇవ్వండి. నాకు గౌతమి ప్రాణాలు కావాలి, అది దాచిన విగ్రహం కావాలి. వెళ్ళు, ఈ నైట్కే పిల్లాన్ని పట్టుకురా. చెప్పమ్మా, ఈ ప్లేస్ ఏంటో గుర్తొచ్చిందా? లేదు. బిల్లా చావు ఎవరి చేతిలో రాసిపెట్టిందో వాళ్ళ చేతిలో చస్తాడు. మీరు మీ ఫ్రెండ్స్ కాల్ లిస్ట్ అడిగారు కదా? అవును, దొరికిందా? దొరికింది సార్. తేజ చివరిగా 4-5 సార్లు ఒకే నంబర్కి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ ఏంటి చూడండి. ఓ మై గాడ్, ఇది నా నంబరే. వాట్? మరి మీరు రిసీవ్ చేసుకోలేదా? లేదు. నా కాల్ లిస్ట్లో కూడా తేజ ఫోన్ చేసినట్టు లేదు. మీ నెంబర్కు తేజ ఫోన్ నుంచి ఓ ఎంఎంఎస్ వచ్చినట్టుగా ఉంది సార్. ఎంఎంఎస్? ఆ ఎంఎంఎస్ కూడా లేదు. మీరు నిన్న ఎక్కడున్నారు? ఓ రిసార్ట్స్లో ఉన్నాను. నేను నా వైఫ్ హనీమూన్కి వెళ్ళాం. అక్కడ మీ ఫోన్ ఎవరైనా తీసారా? మీరు లేని సమయంలో తేజ కాల్స్ని ఎంఎంఎస్ని ఎవరైనా రిసీవ్ చేసుకుని డిలీట్ చేశారేమో? లేదు, నా ఫోన్ నా దగ్గరే ఉంది. మరి ఎలా మిస్ అయింది? లిస్ట్ అయితే కరెక్టే, మీ ఫోన్ దగ్గర ఏదో ప్రాబ్లం అయింది. బాగా గుర్తు చేసుకోండి సార్. ఫోన్ని కాసేపు ఎవరికైనా ఇచ్చారా, ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా ఆలోచించండి సార్. ఓకే, నేను దాని గురించి ఆలోచించి మీకు చెప్తాను. మీరు నాకు ఇంకో హెల్ప్ చేయగలరా? ఏంటి సార్? తేజ నాకు పంపించిన ఎంఎంఎస్ ఏంటో కనుక్కోగలరా? సారీ సార్, అది కాస్త కాన్ఫిడెన్షియల్ కదా, నా స్థాయి అధికారులకు ఆ డీటెయిల్స్ ఇవ్వకపోవచ్చు. ఓకే, నేను మా ఆంటీకి చెప్పి కమిషనర్ గారిని హెల్ప్ చేయమని అడగమంటాను. కమిషనర్ గారు చెప్తే పని అవుతుంది సార్. సరే, నేను కాల్ చేస్తాను. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ. ఇష్కనా? కాదు, సీఎం గారు. మాట్లాడు. హలో సార్. ఏమిటమ్మా, ఎంతవరకు వచ్చింది? ఆ పనిలోనే ఉన్నాను సార్, వెతుకుతున్నాను. నువ్వు ఎంత త్వరగా అసలు విగ్రహం అప్పచెప్తే అంత మంచిదమ్మా నీకు. లేదు సార్, విగ్రహం కోసం చాలా తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నాను. త్వరలోనే విగ్రహం మీ ముందుంటుంది. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా. 400 కోట్లు ఇప్పుడు నీకు ఎక్కువ కావచ్చు, కానీ నువ్వు సాధించబోయే వాటితోటి పోలిస్తే అది చాలా చిన్న అమౌంట్ అమ్మా. చిన్న ప్రయోజనం కోసం పెద్ద ప్రయోజనం పోగొట్టుకుంటావా? అయ్యో, అదేం లేదు సార్. అది నకిలీ అని నిజంగా నాకు తెలియదు. నువ్వు నా కూతురు లాంటి దానివని నీ మంచి కోరి చెప్తున్నాను. క్యాబినెట్ మినిస్టర్ వై అసెంబ్లీలో కూర్చుంటావో లేక ఖైదీగా చర్లపల్లి జైల్లో కూర్చుంటావో నీ ఇష్టం. ఉంటాను. సీఎం గారు ఏమంటున్నారు మాయా? త్వరలో విగ్రహం అప్పచెప్పమంటున్నాడు, లేకపోతే జైలు ఊచలు లెక్క పెట్టిస్తానంటున్నాడు. మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు ఆయన అన్నంత పని చేస్తాడు. ఇప్పుడేం చేయాలి చంద్ర? 400 కోట్లకు ఆశపడితే నేనే సర్వనాశనం అయ్యేలా ఉన్నాను. అసలు దీనంతటికీ కారణం అదే.
చంపేస్తాను దీన్ని, పీడపోతుంది. కానీ అది చేస్తే విగ్రహం రాదు. కాస్త ఓపిక పట్టు. దీనివల్ల నాకు నా కూతురికి మనశ్శాంతి లేకుండా పోయింది. మా జీవితాలతో ఆడుకుంటుంది. విగ్రహం దొరికాక దాని ప్రాణాలతో మనం వాడుకోవచ్చు. ఇప్పుడు వదిలే పద. ఎక్కడున్నాం మనం? నరకానికి దగ్గరలో ఉన్నావే. టైం బాగుండి బతికిపోయావు. ఏం లేదమ్మా, ఇంజిన్ బాగా హీట్ అయింది. కాసేపు చల్లార్చుకుని వెళ్దామని. ఓహో, వెళ్దామా మాయా? డాడీ, కమాన్ శత్రు. బిజీగా ఉన్నారా డాడీ? పర్వాలేదు, కూర్చో. ఏంటి శత్రు? మీతో కాస్త మాట్లాడాలి డాడీ, అర్జెంట్. చెప్పు. చిన్నికి వినయ్కి వెంటనే పెళ్లి చేసేద్దాం డాడీ. ఇంకొన్నాళ్ళు అవసరం లేదు డాడీ. చిన్నికి వినయ్కి పెళ్లి చేసి అబ్రాడ్ పంపిద్దాం. అక్కడున్న మన బ్రాంచ్కి వినయ్ని మేనేజర్ని చేద్దాం. ఏంటంత అర్జెంట్? వాళ్ళు ఇక్కడ ఉండకూడదు డాడీ. ఏ? ఇక్కడ వాళ్ళకి సేఫ్ కాదు. ఏం మాట్లాడుతున్నావు శత్రు? సారీ డాడీ, నేను మీకు అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును డాడీ, ఇష్కాకు జరిగింది యాక్సిడెంట్ కాదు. నిజానికి అది నాపై జరిగిన అటాక్. వాట్? మీ దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టాను డాడీ. ఇందిర వినయ్గా మారినా తన గతం మారలేదు. ఇందిర ఫ్రెండ్స్ కొందరు మళ్ళీ ఇందిర నేర ప్రపంచంలోకి లాగాలని చూస్తున్నారు. వాళ్ళ నుంచి వినయ్ని కాపాడుకోవాలి. అంటే వినయ్ ఇండియాలో ఉండకూడదు. అందుకే ఫారెన్కి పంపిద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఓకే. ఇంతకీ నీ మీద అటాక్ ఏంటి? ఎవరు చేశారు? ఇందిర ఫ్రెండ్స్. ఇందిరాని వినయ్గా మార్చానని వాళ్ళకి నాపై కోపం. నేను ఇందిరాని లాక్ చేశానని పగ పెంచుకున్నారు. నన్ను బెదిరిస్తే ఇందిరా వారి వశం అవుతాడని ప్లాన్ చేశారు. నన్ను టార్గెట్ చేసి గన్తో కాల్చారు. దురదృష్టవశాత్తు ఆ బుల్లెట్ ఇష్కకు తగిలింది. ఎవర్రా వాళ్ళు? ఇప్పుడే మీ పిన్నికి చెప్పి జైల్లో పెట్టిస్తాను. వద్దు డాడీ, వద్దు. వాళ్ళు జైలుకి వెళ్తే ఇందిరా ప్రస్తావన, ఆ క్రైమ్స్ కూడా బయటకు వస్తాయి. దానికన్నా వాళ్ళ నుంచి ఇందిరాని దూరంగా పంపడమే బెటర్ డాడీ. అది కాదు శత్రు, వాళ్ళకి భయపడి. ప్లీజ్ డాడీ, నేను వాళ్ళకి భయపడలేదు. చిన్ని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఒక్కసారి ఇందిరాకి దూరమై చిన్ని పిచ్చిదైపోయింది. ఈసారి ఏదైనా జరిగితే తను మనకు దక్కదు. చిన్ని జీవితాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నేను ఆలోచించాను. పెళ్లి చేసి పంపించేద్దాం డాడీ. అక్కడ చిన్ని వినయ్తో హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. ఓకే శత్రు, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ డాడీ. ఓకే. నువ్వు పైకి వెళ్ళమ్మా. ఏం చేస్తున్నావు ఇషిక? ఇషిక, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు?
ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవు కానీ నేను మాత్రం నీకు ఆన్సర్ చేయాలా? అప్పుడు నేను బిజీగా ఉండి ఆన్సర్ చేయలేదు. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటా పేపర్స్? ఇవి డివోర్స్ పేపర్స్. డివోర్స్ ఎవరికి? నాకు. నీకు విడాకులేమిటే? పిచ్చేమన్నా పట్టిందా నీకు? నాకు కాదు, మీకు పిచ్చి. అందుకే దాని గతం గుర్తు చేస్తున్నారు. దానికి గతం గుర్తొస్తే నాకు మిగిలేది బూడిదే కదా. నిజం తెలియగానే కృష్ణ నన్ను చీకొడతాడు, అసహించుకుంటాడు. దానికన్నా ముందు నేనే విడాకులిస్తే కనీసం నా పరువైనా దక్కుతుంది. పిచ్చిగా మాట్లాడకు. గౌతమికి గతం ఎందుకు గుర్తుకు రావాలో నీకు ఆల్రెడీ చెప్పాను. గుర్తొస్తే ఏం జరుగుతుందో కూడా నీకు చెప్పాను. నువ్వు భయపడేదేమీ జరగదు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాని దగ్గర నుంచి రాబట్టగానే దాన్ని చంపేస్తా. అది నీ వల్ల కాదు. నా సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? నీ గురించి తెలుసు కాబట్టి నా పాటలేవో నేనే పడుతున్నాను. నన్ను వెళ్ళని కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇషికా, మమ్మీ, మమ్మీ, ఎందుకు చెప్పావు? చించక. నేను నీ గురించి ఇంత ఆలోచిస్తుంటే నువ్వు చేసే పనిదా? నా గురించి ఏం ఆలోచించావు నువ్వు? ఆ? నీకు నీ రాజకీయ జీవితం ముఖ్యం. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. నార్మీ, పబ్ డ్రామా ఆడించింది నీకోసం కాదా? ఆ నామకుడిని అల్లుడుగా చేసుకుంది నీకోసం కాదా? ఇప్పుడు నిజం తెలియకూడదని ఆ నవీన తేజల్ని బంధించింది నీకోసం కాదా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే? మంత్రి పదవులు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా నీకోసమే. ఇప్పుడు ఆ గౌతమికి గతం గుర్తు తెప్పించేది కూడా నీకోసమే. విగ్రహం ఎక్కడుంది అది చెప్పకపోతే నా రాజకీయ జీవితం సమాధవుతుంది. అది అడ్డు పెట్టుకుని మనం చేసిన పనులన్నీ మన మెడకు చుట్టుకుంటాయి. మనం జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నీకు రాకూడదని ఇదంతా చేస్తున్నాను. గతం గుర్తొచ్చిన గౌతమి కృష్ణకు నిజం చెప్పినా ఇదే గతి పడుతుంది. అంత దూరం రాదని చెప్తున్నాను కదా. ఇదొక్కసారికి నన్ను నమ్ము. నిన్ను నమ్మే ఇంత దూరం వచ్చాను. నీ పని నువ్వు సక్రమంగా చేయవు, నా పని నన్ను చేసుకునివ్వవు. ఏమిటి ఇది? నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోదే. చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది మాయా. పద లోపలికి వెళ్దాం. ఇషిక, మనం రిసార్ట్స్లో ఉన్నప్పుడు నువ్వేమన్నా నా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నావా? అది తేజ ఫోన్ నుంచి ఆఖరిసారిగా నాకు 4 సార్లు కాల్ చేసినట్టు కాల్ లిస్ట్లో ఉంది. ఒక ఎంఎంఎస్ కూడా పంపించినట్టుంది. కానీ అవేవి నా ఫోన్లో లేవు. అక్కడ మనం మాత్రమే ఉన్నాం కదా. నువ్వు కానీ నా ఫోన్ని అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు తెలియకుండా నీ ఫోన్ ని దొంగతనంగా తీసుకొని కాల్స్ ని, మెసేజెస్ ని, ఎంఎంఎస్ ని డిలీట్ చేశానని? అది కాదు ఇష్క. అను డైరెక్ట్ గా నన్ను దొంగ అను. ముందు నేను చెప్పేది వింటావా? ఏం వినాలి? రిసర్చ్ లో నువ్వు నేను మాత్రమే ఉన్నావా? ఇంకెవ్వరు రాలేదా? నువ్వు నేను ఉన్నప్పుడు నువ్వెప్పుడు నా పక్కనే ఉన్నావుగా. అయినా నాకేంటి అవసరం? ఇంతకాలం నీకు నాపై ప్రేమ మాత్రమే లేదనుకున్నాను. అనుమానం ఉందని ఇప్పుడు అర్థమైంది. ఎందుకు రామ్, ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు? డోంట్ బి సిల్లీ ఇష్క. మన ఫ్రెండ్ తేజ నవీనను లేవదీసుకుని వెళ్ళాడని ఎవరికీ చెప్పలేదని మీ అమ్మ నాన్న మాట్లాడుతోంది. కానీ వాడు నాకు 4 సార్లు ఫోన్ చేశాడు. ఓ ఎంఎంఎస్ కూడా చేశాడు. అంటే వాడేదో నాకు చెప్పాలనుకున్నాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు తెలిసేమో అని అడిగాను తప్ప నిన్ను అనుమానించి అవమానించాలని కాదు. నాకు తెలిస్తే నీకు చెప్పనా? ఆ మాత్రం నమ్మకం లేదా నా పైన నీకు? నమ్మకం లేక కాదు ఇష్క. ఆ రోజు నీకు బుల్లెట్ గాయమైంది. ఆ బాధలో చెప్పడం మర్చిపోయావేమో అనుకున్నాను. గాయం అప్పుడు కాదు రామ్, ఇప్పుడైంది. ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పిగా ఉంది. చూడు, తేజ నీకు మాత్రమే కాదు, నాకు ఫ్రెండే. నవీన మా ఇంట్లో పెరిగింది. వాళ్ళ ప్రేమ గురించి నీకంటే ముందు నాకు తెలుసు.
అయినా నేను ఏ రోజు వాళ్ళ కడ్డు రాలేదు. ఈ రోజు నా గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా? నేనేం తప్పు చేశాను రా? సరే సారీ. నీ క్షమాపణ నాకు అవసరం లేదు. కాస్త ప్రేమ, నమ్మకం, గౌరవం ఉంటే చాలు. చేతనైతే అవివ్వు, అంతేకాని నన్ను ఇలా చంపకు. అమ్మో, కృష్ణకి నాపై డౌట్ వచ్చింది. కాల్ లిస్ట్ దాకా వెళ్ళాడంటే ఇంకెంత ముందుకు వెళ్తాడో. ఇప్పుడేనా? విజయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తానురా, వదిన గురించే. మనమంటే వేళకు తింటున్నాం. వదిన ఎక్కడుందో, ఎలా ఉందో. ఆ రసూల్ గురించి ఎంత వెతికినా ఏ చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. వాడు ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. వెళ్ళి భోంచేద్దాం పదా. రేయ్, ఎవరో మీరు? నీతోనే డిస్కస్ చేయనీకి వచ్చినాం. డిస్కషన్ ఏంటి? డిస్కషన్ డాడీ రే విజయ్, వీళ్ళెవరో మనకంటే ముందు వచ్చారా? వీళ్ళ కోసమే అనుకుంటా. అయితే ముందు వీళ్ళ సంగతి చూసి తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. మీరెవర్రా? మేమెవరమైతే నీకెందుకు బే? మర్యాదగా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే పోదండ్రా, వీళ్ళ సంగతి చూద్దాం. ఏయ్! విజయ్, ఎవరా వీళ్ళంతా? మనం ఇక్కడ ఉండడం మంచిది కదా, వెళ్దాం పదా. రేయ్, ఈడ మనం కొట్లాడుకుంటుంటే వాళ్ళు పారిపోయినట్టున్నారా? పదండి పట్టుకుందాం. ఇద్దరం కలిసి వెళ్తే దొరికిపోయే ప్రమాదం ఉంది. పింకి తీసుకెళ్ళి నేను ఇటు వెళ్తాను. అలాగేరా. ఆంటీ, ఏంటి కృష్ణ? ఈ లిస్ట్ ఒకసారి చూడండి. ఏం లిస్ట్ అది? తేజ ఫోన్ కాల్ లిస్ట్. తేజ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి ముందు వాడు లాస్ట్లో ఎవరెవరికి కాల్ చేశాడో
అందులో క్లారిటీగా ఉంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి ముందు చివరిసారిగా తేజ నాకే ఫోన్ చేశాడు. ఒక్కసారి కాదు, 4 సార్లు చేశాడు. ఓ ఎంఎంఎస్ కూడా పంపాడు. ఇప్పుడు చెప్పండి ఆంటీ, నిన్న మీరు తేజ గురించి చాలా తప్పుగా మాట్లాడారు. తను మంచివాడని నేనెంత చెప్పినా మీరు వినలేదు. నిందలు వేశారు, నానా మాటలు అన్నారు. వాడు నవీనతో వెళ్ళిపోవడానికి ముందు నాకు 4 సార్లు ఫోన్ చేశాడు. ఈ విషయం చెప్పడానికే చేసుంటాడు. ఎంఎంఎస్ కూడా పంపించాడు. అంటే వాడు నాకేదో చెప్పడానికి ట్రై చేశాడు, నేనే చూసుకోలేదు. అంటే నువ్వు ఆ ఎంఎంఎస్ చూడలేదా కృష్ణ? లేదు, నా ఫోన్లో వాడి కాల్స్ ఎంఎంఎస్ ఏవీ లేవు. మరి లిస్ట్ చూసి చెప్తున్నావా? ఈ లిస్ట్ నాకు ఇచ్చింది ఓ పోలీస్ ఆఫీసర్. ఎవరు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం. ఇప్పటికైనా తేజ మంచివాడని అర్థం చేసుకోండి ఆంటీ. వాడు అనాథే కావచ్చు, కానీ చెడ్డవాడు కాదు. సారీ బాబు, నాకిష్టం లేకుండా నవీనం తీసుకెళ్లాడన్న బాధతో అన్నానే తప్ప తేజ అంటే నాకు కోపం లేదు. మరి వాళ్ళేమయ్యారో ఏమో తెలియదు బాయ్. తేజ ఎంఎంఎస్ ద్వారా నాకేదో చెప్పాలనుకుని ఉంటాడు. అది నాకు తెలియకుండా డిలీట్ అయింది. అంటే నాకు తెలియకుండా నాకు అర్థం కాని విషయం ఏదో నా చుట్టూ జరుగుతోంది. ఆ ఎంఎంఎస్ తీసుకున్నారా? ఎంఎంఎస్ తీసుకునే వచ్చాను సార్.